హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు న్యూస్లో వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే స్కిల్ వర్సిటీలో 33 రంగాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా హెల్త్ సెక్టార్లో పెట్టుబడులకు విజ్ఞప్తి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. అదేవిధంగా హైదరాబాద్లో మౌలిక సౌకర్యాలకు కొదవలేదన్న మంత్రి. ఈ అప్డేట్స్ గురించి వీడియోలో క్లియర్గా చర్చిద్దాం. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకైతే అప్డేట్ వస్తుంది. అయితే స్కిల్ వర్సిటీలో టీ హబ్ వర్సిటీ లాంటి సంస్థలను బెహ్రెయిన్ ఏర్పాటు చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బెహ్రెయిన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. మంగళవారం సెక్రటరియట్లో బెహ్రెయిన్ రాయబారి అయిన అబ్దుల్ రెహమాన్ ఆల్ గావుత్, బెహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మంత్రి సమావేశమై ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, స్కిల్ యూనివర్సిటీ పరిశ్రమలే నిర్వహిస్తాయని, యువతకు సంస్థలు స్కిల్స్పై శిక్షణ ఇస్తాయన్నారు. విద్యా సంస్థలు పరిశ్రమలకు మధ్య స్కిల్ యూనివర్సిటీ వారధిగా పనిచేస్తుందని, రాష్ట్రంలో ఏటా 2 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, 1,00,000 మంది వరకు సాధారణ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని, వారికి ఇష్టమైన రంగంలో స్కిల్స్ యూనివర్సిటీ నైపుణ్య శిక్షణ ఇస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలోని తరహా ప్రయోగం జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఐటీఈతో విద్యార్థుల మార్పిడి, బోధనాంశాలకు ఇక్కడ ప్రవేశ పెట్టుబడిపై ఒప్పందాలు చేసుకున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అయితే వెల్లడించారు. స్కిల్స్ వర్సిటీలో 33 రకాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, వైద్య ఆరోగ్య రంగాలపై తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు ఖర్చు చేస్తుందని, ఆయా రంగాల పెట్టుబడులు పెట్టాలని బెహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మంత్రి కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే 200 ఎకరాల్లో ఏఐ సెట్ని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. టీవర్క్స్ సీఈఓ స్కిల్ యూనివర్సిటీ వీసీలతో వర్చువల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో బెహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అల్ కుహేజ్, సీఈఓ మధుసూదన్ తదితరులు అయితే పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ మౌలిక సదుపాయాలకు ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న వ్యాక్సిన్లలో 40% అయితే హైదరాబాద్లోనే తయారవుతున్నాయంట. అయితే 33% జనరిక్ ఔషధాలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రత్యేకంగా 200 ఎకరాల ఏఐ సిటీని అయితే ఏర్పాటు చేస్తున్నామన్నట్టు ఈ సందర్భంగా మనకు తెలియజేశారు. ఇది ఒక మంచి గుడ్ న్యూసే. స్కిల్ వర్సిటీకి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో 33 రకాలు ఆ కోర్సులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అయితే త్వరలో అయితే నిర్వహించబోతున్నారు. అవి స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను వీడియో పెడతా, ఫాలో అవుతుంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.